హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకునేది ఒక స్టాక్ గురించి. ఆ స్టాక్ పేరు కేఏఐ ఇండస్ట్రీస్. ఇది మనకి లాస్ట్ 1 ఇయర్లో చూస్తే -0.24 రిటర్న్స్ వచ్చింది. ఇది 1 ఇయర్ అనేది షార్ట్ టర్మ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మోస్ట్లీ ఏమన్నా కానీ షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు, మైనస్లో కూడా ఉండొచ్చు. కాబట్టి స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనకి షార్ట్ టర్మ్లో అనేది రిటర్న్స్ అనేది ఎక్కువగా కనిపించదు, మైనస్లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీకు ఓపిక ఉండాలి. మీరు రోజు ఇప్పుడు మనం చూస్తాం, ఏదైనా ఒక ల్యాండ్ ఏదైనా ఒకటి కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు మనము అది రోజు ఎంత పెరిగింది అని మనం బ్రోకర్కి వెళ్ళి కనుక్కోం. కాబట్టి ఒక 1 ఇయర్కి ఒకసారి వెళ్తాం. సపోజ్గా లాస్ట్ 1 ఇయర్లో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి అలాగే మనం కూడా ఒక 1 ఇయర్కి ఒకసారి లేదంటే 6 మంత్కి ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. అది కాబట్టి నా సజెషన్ అదండి. మనం ఇప్పుడు ఒకసారి 5 ఇయర్స్ ఎలా ఉంది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే సో 5 ఇయర్స్ తీసుకుంటే చూడండి, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 430 రూపీస్ ఉన్న స్టాకు ఈరోజు మనము 3990 రూపీస్ వచ్చింది. కాబట్టి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగనే మనము ఆల్ టైమ్ హైలో చూస్తే సపోజ్గా అంటే ఇప్పుడు 2025 అంటే 2025 సంవత్సరం కావచ్చు, ఒకవేళ 2015 అంటే గత ఒక 10 సంవత్సరాల క్రితం తీస్తే చాలా రిటర్న్స్గా కనిపిస్తుంది. కాబట్టి ఇలానే పెరుగుతాయని మనం అన్నీ చెప్పలేము. కాబట్టి సో ఈ స్టాక్స్ ఇలా పెరిగి ఉండొచ్చు, కొన్ని స్టాక్స్ పడిపోయి ఉండొచ్చు. కాబట్టి ఏది కూడా మనం ముందే అనలైజ్ చేయలేము. కాబట్టి సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో అనేది పెట్టుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని స్టాక్స్ పడిపోయినా కొన్ని స్టాక్స్ పెరుగుతాయి. కాబట్టి ఓవరాల్గా మనకు సపోజ్గా ఒక 100 స్టాక్స్లో ఒక 60% లేదంటే 70% స్టాక్స్ పెరిగినా, 40% స్టాక్స్ తగ్గినా కూడా మనకి రిటర్న్స్ అనేది యావరేజ్గా లాంగ్ టర్మ్లో 12 నుంచి 13% వరకు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సో లాంగ్ స్టాండింగ్లో మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చెప్తున్నాం. సో అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మేము రిప్లై చేస్తాము. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. కానీ ఏదైతే స్పీడ్గా పెరుగుతుందో అదే స్పీడ్లో కూడా పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైతే నెమ్మదిగా స్లోగా వెళ్తూ ఉందో అదే ఎప్పటికి కూడా ఖచ్చితంగా మనకి రిటర్న్స్ అనేది గ్యారెంటీగా ఉంటాయి. కాబట్టి సో ఒక్కసారి చూసి అనేది మీరు ఒక సజెషన్స్తోనే వెళ్ళండి. అడ్వైజరీ సజెషన్ తీసుకొని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయండి. కాబట్టి సో మీరు ఎవరో చెప్పారని చెప్పి సో చేయకండి. మీకు తెలిసిన వాళ్ళు కానీ సో ఎవరైతే ఉంటే వాళ్ళ సజెషన్తోనే వెళ్ళండి. అది కూడా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే. లేదు అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటే ఒకసారి అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి మీరు దేనిపైన పెడితే బెటరు అనేది ఒకటి ఉంటుంది. సో చాలామంది స్టాక్స్ మార్కెట్ పైన పెట్టడం అనేది చాలా రకరకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యారు. కాబట్టి సో స్టాక్ మార్కెట్లో కన్నా సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను సజెషన్ చేస్తున్నాను అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు లాంగ్ స్టాండింగ్లో మాత్రమే, అంటే మినిమం 5 ఇయర్స్ నాకు ఆ అమౌంట్ అవసరం లేదు. లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లాన్. ఇప్పుడు మీ ఏజ్ ఒక 35 ఇయర్స్ ఉందనుకోండి, 60 ఇయర్స్ కంటే మినిమం వచ్చేసి ఇంకా 25 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో మీ దగ్గర ఒక 5 lakhs ఉందనుకోండి, లేదంటే 10 lakhs, మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్. సో ఫస్ట్ ఒకేసారి లంసంలో పెట్టకండి. లంసంలో అంటే ఇప్పుడు ఒకేసారి పెట్టడం లంసమ్ అంటారు. కానీ మీరు ఒకేసారి పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. డౌన్లో ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి సో ఇప్పుడు పెట్టకూడదు లంసంలో. ఎందుకంటే ఫ్యూచర్లో మార్కెట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది.
అలా అని చెప్పి కొన్ని రోజులు మాత్రమే తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే మీ దగ్గర సపోజ్గా ఒక 12 లక్షలు ఉంటే, లేదంటే 1,20,000 ఉంటే మంత్లీ 10,000 ఎస్ఐపి లాగా పెట్టుకోండి. సో దట్ ఈస్ ద బెటర్ వే. ఏ దాంట్లో పెట్టాలి అంటే ఫ్లెక్సీ ఫండ్లో పెట్టుకుంటే మీకు బెటర్ అని చెప్పి మనకి చాలామంది అనలైజర్స్, అడ్వైజర్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది కాబట్టి సో నేను కూడా అదే చెప్తున్నాను. సో చాలా చాలా ఫండ్స్ ఉన్నాయి. సో మీరు ఏవైతే ఉన్నాయో చూసుకొని ఒక సజెషన్ ప్రకారం మీరు వెళ్తే మీకు మంచి రిటర్న్స్ ఉంటుంది, ప్లస్ సెక్యూర్డ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, మనం ఇన్ఫ్లేషన్ అనేది 6% పెరుగుతుంది. సో 6% కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మీరు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.